ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 9వ వచనము. సముద్రపు పొంగు ననుచువాడు నువ్వే, దాని తరంగములు లేచినప్పుడు నువ్వు వాటిని అణిచివేయుచున్నావు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే సముద్ర పొంగు ననుచువాడు నువ్వే, దాని తరంగం లేచినప్పుడు నువ్వు వాటిని అణిచివేయుచున్నావు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా ప్రళయ జలాల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 7వ వచనం, ఆయన సముద్రముల ఘోషణ వాటి తరంగముల ఘోషణ అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 5-6 వచనాలు, దేవుని ఆశ్చర్యకార్యము చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యము చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసిన, జనులు కాలి నడకచ్చే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. కీర్తన గ్రంథం 93వ అధ్యాయం 4వ వచనం, విస్తార జనముల ఘోష కంటేను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను ఆకాశం నందు యెహోవా బలిష్ఠుడు. యెరెమీయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం, సముద్రం దాటలేకున్నట్లును, దాని తరంగములు ఎంత పొర్లును, అవి ప్రబలేకయే ఎంత ఘోషించినో దాని దాటలేకే ఉండునట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా, ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నింబలింపలేదు, దాని జలముల బురదను మైలును పైకి వెయ్యును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం, అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం, యెహోవా నీ నాసికా రంధ్రములు నువ్వు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనపడును, భూమి పునాదులు బయలుపడును, ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసిను. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని నిత్యం కాచి కాపాడు దేవుడు అన్నారు ప్రభావం, దాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె.